అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షిన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి వీడియోలో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటి మీకోసం ఇవాళ రీడింగ్లో. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. Please show me the messages for my collective. Okay. Bottom of the deck వచ్చేసి టవర్ ఉంది. సో 4 of Pentacles, 3 of Swords, Knight of Swords. ఓకే, సో ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక పర్టికులర్ పర్సన్ మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. సో ఈ పర్సన్ వచ్చేసి 3 of Swords ఎనర్జీతో మీతో మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు. ద టవర్ మూమెంట్తో సంథింగ్ ఏదో షాకింగ్ అనమాట. అంటే మీ ఒపీనియన్స్ని కాదని చెప్పడం లాంటిదో, లేకపోతే మీ గురించి ఏదైనా బ్యాడ్గా మాట్లాడడం లాంటిదో, సంథింగ్ ఏదైనా లైక్ డిస్టర్బ్ చేయడమో, ఫైట్ లాంటిదో, ఈ విధంగా అనమాట. సో అలాంటివి చేసి మీ నమ్మకాన్ని బ్రేక్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. బాగా డీప్గా హర్ట్ చేశారు ఇక్కడ 3 of Swords ఎనర్జీతో. ఓకే, అండ్ తెలుసు ఈ పర్సన్కు 3 of Swords ఎనర్జీ కాబట్టి ఇది నార్మల్ పెయిన్ అయితే కాదు. ఇది ఎలా అని అంటే ఒక మోసం చేసిన కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇలా చేసిన తర్వాత మీరు క్లోజ్డ్ ఆఫ్ అయిపోవడం 4 of Pentacles ఎనర్జీతో. అంటే మీతో సరిగా మాట్లాడకుండా ఉండడము, ఒకవేళ మాట్లాడినా సరే చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ట్ చేయడం లాంటిది. హర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా లైక్ ఆన్సర్ ఇవ్వడం కంటే సైలెంట్ ట్రీట్మెంట్ లాగా చేస్తూ ఉండడం అనమాట, ఈవెన్ దో వాళ్ళు తప్పైనప్పటికీ. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే దీనికి సంబంధించి మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్ డెఫినెట్లీ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ గిల్టీ వచ్చేసి దేనికంటే వీళ్ళు యాక్ట్ చేసిన విధానం చాలా బ్యాడ్గా, లైక్ బ్యాడ్ పర్సన్ లాగా చేయడం, రైట్? సో ఇలా చేసినందుకు దాన్ని గుర్తు తెచ్చుకొని ఈ పర్సన్ బాగా లైక్ ఎందుకు ఇలా చేశానని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్కు యాక్చువల్లీ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ లైక్ చాలా తొందరగా మీతో లైక్ కనెక్ట్ అవ్వాలి, మీకు ఏదైనా మెసేజ్ పంపించాలి, ఈ సిచ్యువేషన్కి సంబంధించి మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి సంబంధించి మీతో బ్రెడ్ క్రమింగ్ ఎనర్జీ లైక్ ఇచ్చిన దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ పర్సన్ అంత క్లోజ్డ్ ఆఫ్ ఉండి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం. ఓకే, మీ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా రెస్ట్రిక్షన్స్ చూపిస్తుంది. బేర్ మినిమం అనమాట ఇది వచ్చేసి మీకు ఇవ్వడం. మీరు ఎంత ట్రై చేసినా, ఎంత లవ్ చూపించినా, లేకపోతే ఎఫర్ట్స్ పెట్టినా దానికి వాల్యూ ఇవ్వకపోవడము. సో ఇప్పుడు మాట్లాడాలని ఉంది, హార్ట్ బ్రేక్ చేశారు. ఇప్పుడు మరి ఈ లైక్ దీని నుంచి వచ్చేసి మీతో కనెక్ట్ అవుతే అసలు మీరు కనెక్ట్ అవుతారా, మీరు ఈ పర్సన్ని ఫర్గివ్ చేస్తారా, లేకపోతే ఇంక ఇది ఎండ్ అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో ఈ పర్సన్ నుంచి, ఇలా మిమ్మల్ని ట్రీట్ చేసిన పర్సన్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఈ రీడింగ్లో. ఓకే, సో సైన్స్ వచ్చేసి మనకు చాలా స్ట్రాంగ్గా టారస్, వృషభ రాశి ఎనర్జీ చూపిస్తుంది. జెమినై మిథున రాశి, అక్వేరియస్ కుంభరాశి. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఓకే, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, 10 of Pentacles, ఓకే, నైట్ ఆఫ్ కప్స్. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టవర్ వచ్చింది. ఓకే, సో ఎస్ ఈ పర్సన్కు యాక్చువల్లీ ఏంటి అని అంటే చూడండి, నైట్ ఆఫ్ కప్స్ ఇంకా నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఉంది. అంటే కనెక్ట్ అవ్వాలి మీతో, ఒక యాక్షన్ తీసుకోవాలి, మీతో మీ సైడ్ యాక్షన్ తీసుకొని ఏదైతే ఆఫర్ ఉందో అది ఇవ్వాలి,
ఎమోషనల్లీ చాలా మెచ్యూర్గా యాక్ట్ చేయాలని చెప్పేసి అనుకోవడము, ఎమోషనల్లీ మీతో ఇప్పుడు అవైలబుల్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడము, ఈ పీస్ఫుల్ సిచ్యువేషన్కి రావాలి కనెక్షన్లో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు 10 ఆఫ్ పెంటికల్స్తో మీరు సమ్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ, అంటే మీరు చాలా ప్రాక్టికల్గా ఉండడము, మెటీరియలిస్టిక్లీ బాగా లైఫ్లో మంచి లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకేంటంటే మనీ పరంగా స్ట్రిక్ట్గా ఉండడము, జాబ్ అని చెప్పేసి, స్టెబిలిటీ అని చెప్పేసి, ఫ్యామిలీ అని చెప్పేసి ఇలా అంత గ్రోత్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటి అని అంటే, మేబీ ఈ పర్సన్ పాస్ట్ మిమ్మల్ని ఎలా అనుకుని ఉండొచ్చు అంటే, ఎమోషనల్లీ మీరు అంత మెచ్యూర్ కాదు, సెన్సిటివ్ అని చెప్పేసి ఇలా అనుకుని ఉండిండొచ్చు. సో ఇప్పుడు మిమ్మల్ని గ్రౌండెడ్ ఎనర్జీలో చూసి ఏంటి అని అంటే, మేబీ వాళ్ళు తప్పుగా అజ్యూమ్ చేసుకున్నారేమో, మీరు అలా లేరేమో. లేదు అని అంటే మీరు ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయారు, చాలా ప్రాక్టికల్గా చాలా రియలిస్టిక్గా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ మైండ్లో ఉంది. సో అందుకని ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే 10 ఆఫ్ పెంటికల్స్తో మీతో ఈ స్టెబిలిటీ బిల్డ్ చేసుకుంటే సెటిల్ అవుతే బాగుంటుందేమో, ఒక కంప్లీషన్ వస్తుందేమో అన్న ఆలోచన ఉంది. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అంటే ఎస్, ఎక్స్ప్రెస్ చేయాలి, ఎమోషనల్లీ అవైలబిలిటీలో ఉండాలి. సో మరి ఈ పర్సన్ మిమ్మల్ని ఇలా హర్ట్ చేసిన తర్వాత ఫుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టేసి బ్రెడ్ క్రమింగ్ ఎనర్జీ చూపించినప్పుడు మీతో, ఇప్పుడు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో లైక్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ అని, నేను అవైలబుల్గా ఉన్నాను ఇదంతా అని చెప్పి వస్తే కనుక డెఫినెట్లీ వీళ్ళు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ని కలవాల్సి వస్తుంది లైఫ్లో అని చెప్పేసి భయపడుతున్నారు. అంటే ఇంకా క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, రూత్లెస్ పర్సన్ అనమాట. అంటే ఎమోషనల్లీ ఇంకా అవతల వాళ్ళు ఏ విధంగా ఉన్నా పట్టించుకోరు. సో అంత సీరియస్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అంటే, అండ్ తన లైఫ్ తన కంట్రోల్లో ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే, ఈ విధంగా నేను లైక్ మళ్ళీ నేను అప్రోచ్ అవుతే క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ని మీట్ అవ్వాల్సింది వస్తుందేమో, సో నేను స్టెప్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బట్ ఈ పర్సన్ మీతో కంప్లీషన్ కావాలని చెప్పి ఉంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే, ఎవరైనా మీ లైఫ్లో ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు అని అంటే, ఫెమినైన్ ఎనర్జీని ఎదుర్కోవాల్సింది వస్తుందా అన్నది కూడా ఆలోచన ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చిన సైన్స్ మనకి లిబ్రా, తులారాశి, క్యాప్రికాన్, మకర రాశి, స్కార్పియో, వృశ్చిక రాశి. Seven of Wands, ఓకే. స్ట్రెంగ్త్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. 3 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, అండ్ ఇది వచ్చేసి మనకు 5 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ యాక్చువల్లీ డెఫినెట్లీ మీతో సైలెంట్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. మీ నుంచి ఈ పర్సన్ ఇప్పుడు రైట్ నౌ చాలా కోల్డ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే ఒక్కసారిగా మీరు ఇప్పుడు ఆపోజిట్ ప్లేస్లో ఉండిండొచ్చు. అంటే ఒకప్పుడు చాలా లవింగ్, కేరింగ్ అని, ఫుల్ అటెన్షన్ ఈ పర్సన్కి ఇవ్వడం అని, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే ఈ పర్సన్ లెట్ గో చేయకుండా వాళ్ళకి సపోర్టివ్గా నిలబడ్డం అనమాట. సో అలా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మీ నుంచి ఫుల్ సైలెన్స్ కనిపిస్తుంది. మీరు వాల్స్ పెట్టేస్తున్నారు ఈ పర్సన్కి. 7 ఆఫ్ వాల్స్ రానివ్వట్లేదు. అంటే ఒకవేళ రావడానికి ట్రై చేసినా ఈ పర్సన్ కనుక లైక్ సేమ్ ఎనర్జీతోనో లేకపోతే ఏదైనా రీజన్స్ ఇస్తూ ఉండడం ఒకదాని తర్వాత ఒకటి, మీరేంటంటే అది తీసుకోవట్లేదు అనమాట. లైక్ నేను తీసుకోను, నాకు బౌండరీస్ ఉంది, నేను అలో చేయాలనుకున్నప్పుడే నా ఎనర్జీ కరెక్ట్ అయిన దాన్ని మాత్రమే నేను అలో చేస్తానని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటున్నారు అన్నట్లు ఈ పర్సన్ చూస్తున్నారు. అందుకనే డిస్టెన్స్ ఈ సైలెన్స్ వీళ్ళని హర్ట్ చేస్తూ ఉండడము, ఈ డిస్టెన్స్ డిస్టర్బ్ చేస్తూ ఉండడము, ఈ కోల్డ్ ఎనర్జీ తట్టుకోలేకపోతున్నారు. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఏదో సొల్యూషన్ కావాలి, ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, మాట్లాడాలి అన్న ఆలోచన ఉంది. సో అందుకనే చూడండి, డెసిషన్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది ఇక్కడ 7 ఆఫ్ కప్స్తో. ప్రస్తుతానికి ఫుల్ కన్ఫ్యూజ్డ్, ఎమోషనల్లీ డిస్టర్బ్ అవ్వడము, రకరకాల థింగ్స్ వీళ్ళ మైండ్ చెప్తుంది. అన్నిటిని మర్చిపోయి డౌట్స్ అన్నిటిని ఎండ్ చేసేసి ఈ పర్సన్కి ఏంటంటే ఒక ఫుల్ క్లారిటీతో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇన్సైడ్ మీతో రీయునైట్ అవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి, మళ్ళీ ఈ కనెక్షన్లో మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంది. కొంతమందికి ఏంటంటే మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, లేకపోతే మీరు ఈ పర్సన్కి మధ్యలో కామన్గా ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళ ద్వారా మాట్లాడించి మీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి, సో సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి ఎనర్జీస్ ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. చాలా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఈగో హర్ట్ అవుతుంది రైట్ నౌ. ఓకే, అంటే వీళ్ళకు ఎలా అనంటే అందరూ
ఒక లైఫ్ని కంట్రోల్ చేయడం, ఒక లైఫ్లో నేనే గొప్ప అని చెప్పేసి అనుకోవడము చాలా ఇష్టం అనమాట. సో రైట్‌నే ఇప్పుడు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అస్సలు రానివ్వట్లేదు ఎనర్జీని, టోటల్లీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది నచ్చట్లేదు, బాగా ఈగో హర్ట్ అవుతున్నట్లు చూపిస్తుంది. అందుకనే ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలని కూడా ఈ పర్సన్ ఏంటంటే ఏ విధంగా అయినా సరే నేను యాక్షన్ తీసుకోవాలి, అది త్రూ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడించైనా లేకపోతే నేనే కనెక్ట్ అయినా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇవాళ రీడింగ్లో అనమాట. ఓకే, సో చాలా డీప్గా ఇన్కమింగ్ ఎనర్జీ వచ్చింది ఇవాళ రీడింగ్లో. సో ఎస్, అండ్ ఇంకా వచ్చిన సైన్స్ వచ్చేసి మనకు ఏరీస్, లియో, మేషరాశి, సింహరాశి, పైసిస్, మీనరాశి. ఓకే, సో ఈ సైన్స్ మనకు ఇవాళ రీడింగ్లో వచ్చింది. ఈ సైన్ మీ పర్సన్ది అవ్వాల్సిన అవసరం లేదు, బట్ కొంతమందికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మెన్షన్ చేశాను. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.